అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్ అనేది మా ఊరు కల్చర్. అది మేము సాయిరామ్ అనే చెప్తాము. నా డే ఇలానే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ కాసేపు గార్డెన్లో ఉంటాను, అక్కడే స్పెండ్ చేస్తాను. అక్కడ స్పెండ్ చేసిన తర్వాతనే నేను మిగతా పనిని స్టార్ట్ చేస్తాను. అప్పుడే నాకు మూడ్ బాగుంటుంది. ఫస్ట్ మన లైఫ్ ఎంజాయ్ చేయాలి, అప్పుడే మనం అన్నీ ఎంజాయ్ చేసేకి అవుతుంది. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ. ఇంట్లో దూరి వస్తువులు తీసుకెళ్ళిపోతాయి. మంకీస్ మార్నింగ్ టు నైట్ దాకా ఉంటాయి. ఇక్కడ పర్తి చాలా వేడి, హెవీ ఎండ. ఇక్కడ 42 degrees. ఇక్కడ పీస్ఫుల్గా ఉండే వాళ్ళకి నచ్చుతుంది ఈ ప్లేస్. చాలా క్వైట్గా ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు ఇక్కడ. సో పర్తి ఈజ్ కంఫర్ట్. పర్తి ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా? ఇక్కడ చాలా బాగుంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ కమిట్మెంట్ స్వామిదే. మార్నింగ్ దర్శన్, మళ్ళీ ఈవినింగ్ దర్శన్, మళ్ళీ ఫుడ్ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. రీజనబుల్ రేట్ అన్నీ. ఇక్కడ ఏమి చూడడానికి ప్లేస్ ఉందంతా స్వామి హాల్, కులవంత హాల్, మళ్ళీ చైతన్య జ్యోతి, ఓల్డ్ మ్యూజియం, ప్లానిటోరియం, హిల్ వ్యూ స్టేడియం, కల్పక వృక్షం, మళ్ళీ చిత్రావతి రివర్, మళ్ళీ ఈశ్వరమ్మ సమాధి, షాపింగ్, బేకరీస్, 3 క్యాంటీన్స్: నార్త్ ఇండియన్ క్యాంటీన్, సౌత్ ఇండియన్ క్యాంటీన్ అండ్ వెస్టర్న్ క్యాంటీన్. ఇదన్నీ బాగుంటుంది. ఫస్ట్ ఇండియన్ క్యాంటీన్, సౌత్ ఇండియన్ క్యాంటీన్ అనమాట. మార్నింగ్ 2 ఇడ్లీ 12 రూపీస్ అండ్ ఉప్మా 12 రూపీస్. ఒక ప్లేట్ అంటే 2 ఇడ్లీస్, ఒక ప్లేట్ ఉప్మా, అలా 12 అలా అవుతుంది. మన కాఫీ కావాలంటే అది 12 రూపీస్ అవుతుంది. ఇంతకుముందు మనం 8 రూపీస్ ఇచ్చేది. 8 రూపీస్ కూపన్ ఇప్పుడు 12 రూపీస్ అయింది, చేంజ్ అయింది. మళ్ళీ నార్త్ ఇండియన్ క్యాంటీన్, అది వచ్చి ఒకరికి అట్లీస్ట్ ఒక 70 to 100 దాకా అయిపోతుంది ఒకరికి. ప్రతిదీ ప్రైస్ ఉంటుంది. వైట్ రైస్ అంతా దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది, కూర అంతా సపరేట్ కాస్ట్. సో ఒక్కొక్క ఐటెంకి కాస్ట్ ఉంటుంది. సో మీరు దానికి తగినట్టు బడ్జెట్ అవుతుంది. ఒకరికి అయితే ఒక 100 రూపీస్ అవుతుంది. పంజాబ్ క్యాంటీన్ జస్ట్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్కే, బ్రేక్ఫాస్ట్ లేదు. లంచ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ వచ్చి 6:30 స్టార్ట్ అవుతుంది. మేము పంజాబ్ క్యాంటీన్ అని చెప్తాము, నార్త్ ఇండియన్ క్యాంటీన్ అని చెప్తాము. టేస్ట్ ఎలా ఉంది అంటే కారం ఉండదు, ఎక్కువ కారం ఉండదు. చిల్డ్రన్స్ నుంచి సీనియర్ సిటిజన్ దాకా తినచ్చు, టేస్టీగానే ఉంటుంది, కొంచెం బాగుంటుంది. దర్శనం అయిపోయింది. దర్శనం అయి తిరిగి వస్తున్నాము. లోపల అయితే అలౌడ్ లేదు, ఫొటోస్ అదంతా. సో అందుకే మీకు చూపించలేదు. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకుని వచ్చున్నాను. ఫ్రూట్స్ అన్నీ రీజనబుల్ రేటే ఉంటుంది. కొన్నిసారి ఎక్కువ రేట్ కూడా ఉంటుంది, మనం బార్గెన్ చేయాలా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సాయిరామ్.